సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో ముందుగా వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఇన్లాక్ సి విద్యుష అని స్కాలర్షిప్ 2026 అండి. సో ఇందులో ఏంటంటే ఇట్స్ ఇప్పుడు మెరిట్ బేస్డ్ ఆపర్చునిటీ దట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ టు ఇన్లాక్ శ్రీదేవి ఫౌండేషన్. సో ఇప్పుడు ఆ ఫౌండేషన్ వాళ్ళు ఫారెన్ కంట్రీలో చదువుకునే స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు. దానికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఫారెన్ కంట్రీలో 2026-27 అకాడమిక్ ఇయర్ కి సో మీరు ఎంఎస్ చేయదలుచుకున్నా లేదా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ బీటెక్ అంటే ఇక్కడ వచ్చేసి మన ఇండియాలో బీటెక్ అంటారు, ఫారెన్ కంట్రీలో వచ్చేసి మనకి బీటెక్ కానీ మీరు ఎంటెక్ కానీ అక్కడ చేయదలుచుకుంటే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఇస్తారన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 31/3/2026 అండి. స్కాలర్షిప్ ప్రైజ్ మనీ వచ్చేసి $1,20,000 వరకు మీకు స్కాలర్షిప్ అనేది ఇస్తారన్నమాట. సో దాని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఆ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి బడ్డీ ఫర్ స్టడీ అనే దాంట్లో మీకు అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మీకు అంటే మినిమం క్వాలిఫికేషన్, మినిమం క్రైటీరియా, లేదంటే స్టడీలో మార్క్స్ ఎంత ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారనమాట. సో ఇవన్నీ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్కాలర్షిప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్స్ యూనియన్ స్కాలర్షిప్. సో మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. సో ఇది వచ్చేసి ఇక్కడ మాస్టర్స్ యూనియన్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ is specifically designed for high metric, high potential candidates pursuing career in tech and business management, physiology and marketing and finance and economics, design and next వచ్చేసి ఇప్పుడు sustainability and data science and artificial intelligence అన్నమాట. సో మీరు ఇప్పుడు చెప్పిన కోర్సుల్లో మీరు ఏ కోర్స్ అయినా సరే చదువుతున్నారు అనుకోండి, లైక్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్ ఆర్ బిఈ ఏదైనా కావచ్చు. సో మీకు అప్లికెంట్ మస్ట్ బి కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 12. సో మీకు ఎనీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి మీరు 12th క్లాస్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఉండాలి అండ్ మస్ట్ బి అండ్ ఎయిమ్ టు పర్సూ ఏ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యి ఉండాలి. లైక్ బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, డేటా సైన్స్ ఆర్ ఏఐ డిజైన్, సస్టైనబుల్ ఫైనాన్స్ లేకపోతే మార్కెటింగ్ అండ్ రిలయబుల్ ఫీల్డ్స్లో మీరు అంటే ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకుని, సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా 1 monthలో మీ సర్టిఫికేట్స్ కూడా వస్తాయి కదా. సో 1 monthలో సర్టిఫికేట్స్ అవి తీసుకున్న తర్వాత మీరు అడ్మిషన్ ప్రాసెస్కి సో ఇక్కడ లాస్ట్ డేట్ చూడొచ్చు 13/5 అంటే మే వరకు ఇచ్చారన్నమాట. సో మీకు ఈ లోపల మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ వస్తాయి అండ్ మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వదలుచుకుంటే ఆ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది కాబట్టి యూ కెన్ అప్లై ఫర్ ఎ స్కాలర్షిప్ అనమాట. సో ఇక్కడ స్కాలర్షిప్ ఆఫరింగ్ వచ్చేసి 10% నుంచి 80% ఆఫ్ ద ట్యూషన్ ఫీ అనేది వాళ్ళు ఇస్తారు. అంటే లైక్ ఎలాగంటే గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ కాకుండా ఇది సపరేట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇలా ఫుల్ డీటెయిల్స్ చూడాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదర్వైజ్ యూ కెన్ సీ హియర్ ఆల్సో. సో యా దిస్ ఇస్ ద వెబ్సైట్ ఫర్ ద అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్గా మీరు అప్లై నౌ మీద క్లిక్ చేయొచ్చు. యూ కెన్ క్లిక్ ఆన్ అప్లై నౌ సో దట్ ఇట్ విల్ బి రీడైరెక్టెడ్ ఫర్ దన్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ కోర్స్కి వెళ్తున్నారు ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు అప్లై చేయొచ్చు. ఫుల్ నేమ్ ఇచ్చేసి, ఈమెయిల్ ఇచ్చేసి అండ్ ఫోన్ నెంబర్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ అకౌంట్ ద్వారా మీరు అఫీషియల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేసే ముందు ఈ నెససరీ థింగ్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకోవాలి. లైక్ ఇంటర్మీడియట్ అయిపోయినట్టు సర్టిఫికెట్, స్టడీ కాంటాక్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. రైట్, సో నెక్స్ట్ స్కాలర్షిప్ చూద్దామండి. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఇప్పుడు హెలియన్ ఉడాన్ స్కాలర్షిప్
program 25-26. So Helion Indian Markets of Sensodyne invites you application for ఉడాన్ స్కాలర్షిప్ అనమాట. బీడిఎస్ అంటే సో బీడిఎస్ స్టూడెంట్స్కి ఇది అప్లై చేసుకోవచ్చు. బీడిఎస్ అంటే లైక్ మెడిసిన్ చదివే స్టూడెంట్స్లో టైప్స్ ఉంటారు కదా, లైక్ డెంటల్, బీడిఎస్, నర్సింగ్, ఇట్లా పేర్లు ఉంటాయి కదా. అందులో బీడిఎస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఓపెన్ ఫర్ ఫస్ట్ ఇయర్ బ్యాచిలర్స్ ఆఫ్ డెంటల్ సర్జన్ students across India, and applicant must be enrolled in the government or government aided college through the government seats. సో మీకు గవర్నమెంట్ ద్వారా కౌన్సిలింగ్లో సీట్ వచ్చి గవర్నమెంట్కి సంబంధించిన కాలేజీలో మీరు చదువుతుంటే, మీరు ఫస్ట్ ఇయర్ చదువుతుంటే యూ కెన్ అప్లై నవ్ అనమాట. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మీకు 8 lakhs దాటి ఉండకూడదు. అండ్ మినిమమ్ ఆఫ్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. 60% కట్ ఆఫ్ మార్క్ ఇచ్చాడనమాట. కంపల్సరీగా 60% కన్నా ఎక్కువే ఉండాలి, 60 and 60 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట మీ కట్ ఆఫ్ మార్క్స్. అండ్ స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 50,000 పర్ ఇయర్, ఫర్ 4 years వచ్చేసి 2 lakhs ఉంటుంది అన్నమాట మొత్తానికి కలిపి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 15/3 అనమాట. దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. సో 15/3ని 15/4 వరకు పొడిగించే అవకాశం ఉందన్నమాట. సో యూ కెన్ ట్రై యువర్ లక్. సో నెక్స్ట్ వచ్చేసి భూమి ఫెలోషిప్ ప్రోగ్రామ్. The Bhumi Fellowship Program is being offered by a Bhumi organization, one of the India's largest independent youth voluntary non-profit organization. It is a prestigious opportunity designed to support passionate individuals committed towards creating social impact through community development initiative. Okay. సో వీళ్ళ స్కాలర్షిప్ ప్రైజ్ మనీ వచ్చేసి 25,500 రూపీస్ అనేది ఇస్తున్నారు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 31/3/2026. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే అప్లికెంట్ ఈజ్ ఓపెన్ టు స్టూడెంట్స్ బిట్వీన్ 21 to 30 years old while having secured a bachelor degree. అంటే కంపల్సరీగా బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి, అండ్ 21 నుంచి 30 లోపు మధ్యలోనే ఉండాలి, అండ్ విత్ టీచింగ్, ఎడ్యుటెక్ ఆర్ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవి ఉండాలన్నమాట. సో కొన్ని ప్లేసెస్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు, లైక్ చెన్నై, కోయంబత్తూర్ అండ్ ట్రిచి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అండి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి, సో ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ ఫైండ్ అవుట్ దేర్ అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా సేమ్ అక్కడ ఇచ్చాడు, బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు. డాక్యుమెంట్స్ వచ్చేసి వ్యాలిడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డు ఉండాలి అండ్ అకాడమిక్ మార్క్ షీట్. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా నార్మల్ ప్రాసెస్. సో లెట్స్ గెట్ నెక్స్ట్ అనమాట. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి నరేటర్ షక్షాయి ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్ ఫర్ 2026 and 27 అండి. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్షిప్ ఈజ్ మెట్రిక్ బేస్డ్ అండ్ మెరిట్ బేస్డ్ అనమాట. సో అంటే టాపర్స్కే ఇస్తారన్నమాట ఈ స్కాలర్షిప్, వాళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి అప్లికెంట్ మస్ట్ బి అన్ ఇండియన్ నేషనల్ రెసిడెంట్ ఇన్ ఇండియా అండ్ అప్లికెంట్ మస్ట్ బి బిలో 30 years అనమాట. మీ ఏజ్ 30 కన్నా తక్కువే ఉండాలి. January 31, 2026 లోపు కల్లా మీ ఏజ్ 30 లోపు ఉండాలి. అండ్ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ అక్రిడేటెడ్ ఇండియన్ యూనివర్సిటీస్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ దోస్ awaiting results are also eligible అనమాట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికెంట్ ప్లానింగ్ టు పర్స్యూ మాస్టర్స్ అండ్ PhD కోర్సెస్ ఆర్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఫ్రమ్ fall 2026. సో మీరు బీటెక్ అయిపోయి మీరు ఎంటెక్ ఆర్ PhD పర్స్యూయింగ్ చేయడానికి రెడీగా ఉన్నారా, లేకపోతే మీరు ఆల్రెడీ 4th year ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా ఉన్నారనుకోండి, మీరు అందరూ కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. సో ప్రైజ్ మనీ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అవార్డెడ్ రీపేమెంట్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు పర్సూయింగ్ అడ్వాన్స్. సో మీరు చదువుకోవడానికి వాళ్ళు ఫ్రీగా మనీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీకు ఇంట్రెస్ట్ లేకుండా, ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లేకుండా వాళ్ళు మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు చదువు అయిపోయిన తర్వాత ఆ మనీని వాళ్ళకి పే చేయడమే అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ జాబ్ ఇప్పించే అవకాశం కూడా ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 18/3/2026. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసి వింగ్స్ ఉమెన్ ఇన్స్పైరింగ్ గ్రోత్ ఇన్ స్టెమ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. దీని గురించి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాము. ఆ వీడియో లింక్ నేను పైన పేజ్లో
ఇస్తానమాట. సో యూ కెన్ సీ దిస్. అండ్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 31/3/2026 అనమాట. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది అమ్మాయిలు అప్లై చేశారు. సో ఫీమేల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఫర్ అన్ ఐఐటి బాంబే ఫ్రమ్ 2026-27. మీరు ఐఐటి బాంబేలో మీకు సీట్ వచ్చి ఉంటే ఆల్రెడీ మీరు లేడీస్ అయి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అనమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సిపిఐ స్కోర్ వచ్చేసి 6.0 ఆర్ అబవ్ ఉండాలన్నమాట కంపల్సరీగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హెలియా నోడాల్ స్కాలర్షిప్, ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ అవే వచ్చినట్టున్నాయి. సో ఇంక్లాషన్ రైట్, సేమ్ స్కాలర్షిప్స్ వచ్చాయన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ రూపంలో రాయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రావాలి అంటే మీరు కామెంట్స్ రూపంలో, సో నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలనేది మీరు మెన్షన్ చేస్తే, సో దట్ ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ హెల్ప్ఫుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నెక్స్ట్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.